Namaste and welcome to SumanTV. సెక్టోరల్ స్టాక్స్ ప్రకారంగా మనం చూసుకుంటున్నాము. ఇది రిజల్ట్ సీజన్ నడుస్తుంది. సో ఈ రిజల్ట్ సీజన్లో ముఖ్యంగా మనం చూసుకుంటే పెయింట్ స్టాక్స్, ఎందుకంటే ఇది పండగ సీజన్ కాబట్టి దాని తర్వాత మళ్ళీ మ్యారేజెస్ సీజన్ ఉంటాయి. అఫ్కోర్స్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు కంప్లీట్గా ఒక ఫెస్టివల్ మూడ్ కూడా ఉంటుంది కాబట్టి సో పెయింట్ స్టాక్స్కి చాలా డిమాండ్ ఉంటుంది ఈ సీజన్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే. కానీ పెయింట్ స్టాక్స్లో మాత్రం అటువంటి ఫెస్టివ్ వైబ్స్ కానివ్వండి ఆర్ బులిష్నెస్ కానివ్వండి, ఆ క్లారిటీ లేదు, ఆ ఇంటర్నల్ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటూ స్టాక్లో, ఎందుకంటే బాగా ఓవర్ వాల్యూడ్ అయ్యాయి కాబట్టి ఈ స్టాక్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక బెల్ వెదర్ స్టాక్గా, ఒక లీడర్ ఆఫ్ ది సెక్టర్గా ఏషియన్ పెయింట్స్ ఉంది. సో ఏషియన్ పెయింట్స్లో మనం చూసుకుంటే ముఖ్యంగా వాల్యూమ్ గ్రోత్ చాలా బాగుందండి. అంటే పెయింట్స్ ఆర్ గెటింగ్ సోల్డ్ ఆర్ అ లాట్. అంటే బాగా మార్కెట్లో ఏషియన్ పెయింట్స్ అమ్ముడుపడుతున్నాయి, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ సేల్స్ పెరుగుతున్నాయి. కానీ మార్జిన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. మార్జిన్స్ మాత్రం తగ్గుతున్నాయి. అండ్ మార్జిన్స్ ఎలాగైతే సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో దాంతోపాటు మార్జిన్స్ పెరగడం లేదు. అదే మేజర్ కన్సర్న్గా కనిపిస్తుంది ఈ సెక్టర్లో. నాట్ ఓన్లీ టు ద లీడర్ బట్ ఎస్ వేరే స్టాక్స్ కూడా ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ తర్వాత బర్జర్ పెయింట్, రెండోది కన్సాయి నెరోలాక్, మూడోది యాక్జో నొబెల్, యాక్జో ఇండియా అనే పేరుతో స్టాక్ ఉంది. సిర్కా పెయింట్స్ అని ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ షాలిమార్ పెయింట్స్. సో ఇవన్నీ స్టాక్స్కి ఎగ్జాక్ట్లీ ఒకసారి లాంగ్ టర్మ్ కోసం ఒకవేళ ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఈ స్టాక్ స్టేటస్ ఎలా ఉంది చార్ట్స్లో ప్రకారం చూసుకుంటే, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం, ఎందుకంటే రిజల్ట్స్ అయితే చాలా బాగా ఇస్తారండి, కానీ స్టాక్ టెక్నికల్గా కూడా పర్ఫామ్ చేయాలి. అక్కడ బుల్లిష్నెస్ ప్యాటర్న్ కనపడాలి. అది ఉందా లేదా తప్పకుండా ఇప్పుడు మనం చూద్దాము. సో టు స్టార్ట్ విత్ ఏషియన్ పెయింట్స్తో స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏషియన్ పెయింట్స్ చార్ట్లో మనం ఉన్నాము. ముఖ్యంగా ఈ స్టాక్లో మనం చూసుకుంటే ఎటువంటి కైండ్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నాయి, అది మనం ఒకవేళ యారో టూల్ వేసుకొని చూస్తుంటే ఎనీ కైండ్ ఆఫ్ బుల్లిష్ సిగ్నల్స్ ఉన్నాయా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బేరిష్ సిగ్నల్స్ కన్ఫర్మ్ అయ్యాయా, ఇప్పుడు మీకు అది ఎగ్జాక్ట్లీ ఒక అర్థమవుతుంది. సో బ్లూ యారో చూసుకుంటే ఇది యాక్చువల్గా రావడం జరిగింది ఏప్రిల్ నెలలో 2020, ఎప్పుడైతే ఈ స్టాక్ 1756.25 పైసలు ట్రేడ్ అవుతుంది. సో ఆ బ్లూ యారో తర్వాత ఎగ్జాక్ట్లీ మనకి క్లోజ్ అవ్వాల్సింది ఆ బ్లూ కలర్ యారో హై పైన. దాని హై చూసుకుంటే 1783.70 పైసా. నెక్స్ట్ వీక్లో చూసుకుంటే 1827.55 పైసలు క్లోజ్ అయింది. కానీ దీని హై ఏదైతే ఉందో 1845.40 పైసా ఉందో అది మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 1845.40 పైసాలో ఏ వారంలో మనం క్లోజ్ అయిందో మనం చూద్దాము. సో మళ్ళీ మనం చూసుకుంటే 2020లోనే ఆగస్ట్ నెలలో 1958 ప్రైస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో దానివల్ల మీరు చూడగలుగుతున్నారు ఈ స్టాక్లో ఒక కంటిన్యూస్ రన్ అంటూ జరిగింది. కానీ మళ్ళీ ఫ్రెష్ బ్లూ బార్ అంటూ మనకు కనబడలేదు. దాని తర్వాత ఆ స్టాక్ పెరిగిన తర్వాత ఇట్ కేమ్ టు అ మేజర్ రెసిస్టెన్స్. అక్కడ అది ఓవర్ బాట్ జోన్లోకి రావడం జరిగింది కాబట్టి ఆ స్టాక్ 3505 నుంచి పడడం మొదలైతే మనకి 21 అక్టోబర్ వరకు చూసుకుంటే 2920 వరకు రావడం జరిగింది. సో అలాగే ఈ స్టాక్లో ఇంకా ఫాల్ కంటిన్యూ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రెడ్ యారో లో ఏదైతే ఉందో 3170 కింద ఫస్ట్ క్లోజ్ మనకి 3170 కింద 22 అక్టోబర్ రోజున, ఎప్పుడైతే ఫ్రైడే రోజున మార్కెట్స్ వీక్లీ బార్స్ క్లోజ్ అవుతాయో ఆ రోజున 3170 కింద ఇంకో క్లోజ్ ఇచ్చింది అనుకోండి, అది ఫస్ట్ క్లోజ్ అవుతుంది. సో ఆ ఫస్ట్ క్లోజ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇన్ కేస్ ఆ నెక్స్ట్ వీక్లో ఉన్న లోస్ని కట్ అయిందనుకోండి, అప్పుడు ఇంకొక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది స్టాక్ ఇంకా పడబోతుందని చెప్పేసి. సో కానీ ఆ కన్ఫర్మేషన్ కోసం మనం ఇంకొక వారం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఏషియన్ పెయింట్ చార్ట్స్ మనం చూస్తున్నాము. రెండో చార్ట్ ఇప్పుడు చూద్దాము. పెయింట్స్ సెక్టర్లోనే బర్జర్ పెయింట్ స్టాక్ మనం చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బర్జర్ పెయింట్ ఒక ప్లెయిన్ వనీలా చార్ట్. ఈ ప్లెయిన్ చార్ట్లో ఒకసారి మన బ్లూ ఇండికేటర్ అప్లై చేసిన తర్వాత మీరు చూడొచ్చు స్టాక్ ఈజ్ గోయింగ్ డౌన్. ఇది అక్టోబర్ నెల లేటెస్ట్ ఫస్ట్ బార్ ఉంటుంది. సో దానికంటే ఒక నెల ముందు మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో ఏదైతే బ్లూ ఇండికేటర్ వచ్చిందో దానిలోని బ్రేక్ చేసి ట్రేడ్ అవుతుంది. ఈ అక్టోబర్ నెల మొత్తంలో 806.40 పైసా కిందనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి 806.40 పైసా కింద ఈ అక్టోబర్
లాస్ట్ ట్రేడింగ్ డే వరకు ఒకవేళ ట్రేడ్ అయిందంటే నవంబర్ నెలలో మళ్ళీ ఇంకా ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ బుల్లిష్ సిగ్నల్స్ ఇంకా కన్ఫర్మేషన్ మనకు రాలేదు కాబట్టి సో యూ కెన్ ఇగ్నోర్ బర్జర్ పెయింట్స్. అండ్ ఎవరైతే తెలుసో తెలియకో ఇన్ కేస్ స్పెషల్లీ తెలియని వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టెడ్గా ఉన్నారో ఇప్పటిదాకా చూసిన స్టాక్స్లో మనము అందులో ఇన్ కేస్ మీకు కూడా క్లారిటీ లేకపోతే ఖచ్చితంగా మీరు చర్న్ యువర్ పోర్ట్ఫోలియో, చేంజ్ యువర్ స్టాక్స్, వేరే సెక్టర్కి మీరు తప్పకుండా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే పెయిన్ స్టాక్స్లో ఇప్పటిదాకా 2 స్టాక్స్లో మనం చూసాము, క్లారిటీ అంటూ పూర్తిగా లేదు కాబట్టి ఇంకా నెగిటివిటీ ఎక్కువగానే వస్తుంది కాబట్టి సో ప్రిఫర్ యువర్ అదర్ సెక్టర్స్, మేబీ అదర్ స్టాక్స్ ఇన్ అదర్ సెక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇది 3వ స్టాక్ అండి, కన్సై నెరోలాక్. కన్సై నెరోలాక్లో కూడా మనం చూసుకుంటే ఆగస్ట్ నెలలో బ్లూ బార్ ఇండికేటర్ రావడం జరిగింది. లో చూసుకుంటే 611.25 పైసే. నెక్స్ట్ మంత్లో చూసుకుంటే 633లో క్లోజ్ అయింది సెప్టెంబర్ నెలలో. అండ్ అక్టోబర్ నెలలో చూసుకుంటే 558.50 పైసా యాజ్ ఆన్ 21st of October రోజున మనం చూసుకుంటే. సో ఇందులో కూడా బుల్లిష్ సిగ్నల్స్ మనకు లేవు కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ బర్జర్ పెయింట్ స్టాక్ యాజ్ వెల్. అండ్ ఇంక్లూడింగ్ కన్సై నెరోలాక్తో పాటు కూడా ఇగ్నోర్ చేయొచ్చు 2 అండ్ 3 స్టాక్స్ని. ఎందుకంటే యూ హ్యావ్ దీంతో పాటు ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ అండ్ కన్సై నెరోలాక్, ఈ 3 చూసాం ఇందాక. వీ హ్యావ్ 3 more టు గో. యాక్సో ఇండియా ఈ స్టాక్ని మనం ఇప్పుడు చార్ట్ చూద్దాం. సో యాక్సో ఇండియాలో కూడా మనం చూస్తే అక్టోబర్ నెలలో ఒక నెగిటివ్ జోన్లో ట్రేడ్ అవుతుంది. యాక్సో ఇండియా 2174.95 పైసలు ట్రేడ్ అవుతుంది. అండ్ ఆ బ్లూ కలర్ ఇండికేటర్ బార్ లో చూసుకుంటే 2178.95 కాబట్టి ఇక్కడ కూడా మనకి యాక్సో ఇండియాలో బులిష్ ఇండికేషన్స్ లేవు. సో లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ స్టాక్, సిర్కా పెయింట్స్, SIRCA. సిర్కా పెయింట్స్లో మనం చూసుకుంటే ఇందులో కూడా ఈ స్టాక్లో బ్లూ ఇండికేటర్ బార్ రావడం జరిగింది. అది జూన్ నెలలో 2021. దాని తర్వాత దాని హై పైన 382.50 పైసా పైన మనకు అది జూలై ఆర్ ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో కూడా క్లోజింగ్ ఇవ్వలేదు. బట్ ఎస్ 382.50 పైసా పైన 395.35 పైసాలు ట్రేడ్ అవుతుంది. అది సిర్కా పెయింట్స్. సో లెట్స్ వెయిట్, ఎందుకంటే అక్టోబర్ నెల పూర్తవ్వాలి. మంత్లీ చార్ట్ ప్రకారంగా క్లోజింగ్ అయిన తర్వాతనే వీ కెన్ స్టార్ట్ ప్రిఫరింగ్ దిస్ స్టాక్. సో అల్టిల్ దెన్ సిర్కాని కూడా ఇగ్నోర్ చేద్దాం. సో షాలిమార్ పెయింట్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. షాలిమార్ పెయింట్స్లో ఎటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి చూద్దాం. సో షాలిమార్ పెయింట్స్లో కూడా మనం చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ జూలై నెలలో బ్లూ ఇండికేటర్ లో 105 ఉండింది అండ్ దాని కింద క్లోజ్ అవ్వడం జరిగింది ఆగస్ట్ నెలలో 94.85 పైసా 2021 ఇదే సంవత్సరంలో. సో దాని తర్వాత మళ్ళీ సెకండ్ క్లోజ్ అంటూ 91.20 కింద క్లోజ్ ఇవ్వలేదు కాబట్టి ఈ స్టాక్లో ఒక క్లారిటీ లేదు. బట్ నెగిటివ్ బయాస్ మాత్రం తప్పకుండా ఉంది. అక్టోబర్ నెలలో చూసుకుంటే ఒక ఫ్రెష్ బ్లూ ఇండికేటర్ బార్ కనపడుతుంది. బట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది కన్ఫర్మేషన్ ఈ మంత్ ఎండ్ వరకు కాబట్టి సో ఈ స్టాక్ని కూడా తప్పకుండా ఇగ్నోర్ చేయండి. సో టోటల్గా చూస్తే పెయింట్ సెక్టర్లో ఒక బుల్ ఇండికేటర్, ఒక కన్ఫర్మ్డ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ ఏదైతే మనం చెప్తామో అది కనపడట్లేదు కాబట్టి సో ఇగ్నోర్ ది ఆల్ ది స్టాక్స్ ఫ్రమ్ పెయింట్ సెక్టర్. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా యూ గెట్ ఇన్ టు అ స్టాక్ విచ్ గివ్స్ యూ 100% కైండ్ ఆఫ్ అ సిగ్నల్. అంటే 100% అనేది సక్సెస్ ఉండదు మార్కెట్లో, బట్ కనీసం సిగ్నల్స్ మాత్రం మనకు కనిపించాయి అనుకోండి. దాని తర్వాత ఒక స్టాప్ లాస్తో వీ కెన్ థింక్ ఆఫ్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్ దట్ పర్టికులర్ స్టాక్. సో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.